ఎన్నికల పోరు ముగిసింది. ఇక ఫలితాల కోసం ఎదురుచూపులు. 5 ఏళ్లకోసారి వెలుగొందే మహారాజు ఏం తీర్పు తీర్చాడో మే 16వ తేదీ వరకు ఆగాల్సిందే. చూపుడు వేలుతో నేతల తలరాతలు మార్చేయనున్నాడు సగటు ఓటరు మహాశయుడు. అయితే ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటు మాత్రం తన మనస్సాక్షి ప్రకారం ఈవీఎంలలో భద్రపరిచాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో భద్రపరిచిన ఓట్లు ఎవరి తలరాతలను మార్చనున్నాయో వేచి చూడాలి. ఒక సంకుల సమరం ముగిసిపోయింది. వాగ్బాణ లాంటి వాగ్దానాలకు అలసిపోయిన సగటు ఓటరు చూపుడు వేలుతో తీర్పు చెప్పేశాడు. లక్షలాది గుంటూరు జిల్లా గుండె చప్పుళ్లను నిశ్శబ్దంగా తమలో ఇముడ్చుకుని నిండు గర్భిణుళ్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పోలీసు పహారా మధ్య బలమైన గదుల్లోకి చేరుకున్నాయి. అయితే ఓటరు ఏం చేశాడు ఎవ్వరికీ తెలియదు. అతను ముని, అతను తపస్వి, అతను నిరంతర అన్వేషి. అన్నిటికంటే ముఖ్యం అతను సీతయ్య. ఎవ్వరి మాట వినడు. చెయ్యాలని నిర్ణయించుకున్నదేదో కాస్తా చేసేశాడు. ఎవ్వరికీ అర్థం కాడు, ఎవ్వరికీ చెప్పడు. కానీ ఏం చేయాలో ఎన్నికల కమిషన్ తొలి ప్రకటన విడుదల చేసిన రోజే నిర్ణయం తీసుకున్నాడు. పైకి నవ్వాడు, ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, ఆనందంగా కనిపించాడు. ఎవరేం చెప్పినా తలలాడించాడు. ఎలాంటి మాటల గారడీలు చేసినా మనస్సులో నవ్వుకుంటూ పైకి సీరియస్గా విన్నాడు. కోడి పిల్లలతో పసిపిల్లలతో మాట్లాడించారు, మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. టీవీ సీరియల్స్ చూసినట్టు చూశాడు, మిన్నకుండిపోయాడు. నాయకులకు బ్రహ్మరథాలు పట్టాడు, జేజేలు కొట్టారు. రోడ్ షోలకు వస్తే రాత్రంతా పడిగాపులు కాసి వారిని మరీ ప్రోత్సహించారు. ఇదంతా నిజమా ఎవ్వరికీ తెలియదు. ఒకటి మాత్రం అందరికీ తెలుసు, ఎన్నికల పుణ్యమా అని కొందరికి కొద్ది రోజులు రాజభోజ్యాలు లభ్యమయ్యాయి. రోజువారీ పనులకెళ్ళి విసిగిపోయిన కష్టజీవులకు కాస్తంత పని మార్పు, కాస్తంత రిలీఫ్, ఏదో కొత్త పని చేస్తున్న ఫీలింగ్. అయితే వాళ్ళలా జెండాలు పట్టి రోజుకొకరి తరఫున తిరిగితే ప్రజలు నమ్మారా? తెలియదు. మరెందుకు చేశారలా? అది తెలియదు. ఎలా జరగాలో అలా జరిగిపోయింది. ఇలా ఒక అంకం ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో విరిగిన కాళ్ళెన్నో, పగిలిన తలలెన్నో, పోయిన ప్రాణాలెన్నో. ఎవరి కోసం చేశారు ఈ బలిదానం? ఎవరిని ఉద్ధరించేందుకు చేశారు ఈ రక్తతర్పణం? ఎవ్వరికీ తెలియదు. ఇన్నాళ్ళు చీకట్లో కుమిలిపోయిన ఇండియన్ కరెన్సీ మెల్లగా వెలుగు చూసింది. సగటు బడుగు జీవిని మభ్యపెట్టేందుకు పావులా మారింది. కొంత చేరింది, మరికొంత మొత్తం ఎక్కడికి చేరాలో అక్కడికే చేరిపోయింది. పోలింగ్ జరిగేందుకు మరికొన్ని రోజులు గడువు ఉండి ఉంటే మరికొన్ని లక్షలు వెలుగు చూసేవి. పాపం వాటికి అదృష్టం లేదు. మరో 5 ఏళ్ల దాకా గాఢాంధకారంలో మగ్గిపోవలసిందే. ఇక రహస్యంగా తీర్పు చెప్పిన ఓటరు తనకేం పాపం తెలియదన్నట్లు ఎంత నిబ్బరంగా ఉన్నాడు. మా పని పూర్తి చేశాం అంటూ నిల్చుండిపోయాడు. లక్షల రూపాయలను పిచ్చి కాగితాల్లా పంచిపెట్టిన నేతల గుండెలు అరచేతుల్లో పెట్టుకొని అంతిమ తీర్పు కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఇప్పటిదాకా తమ వెంట ఉన్నవారు వారికే ఓటు వేశారా? తెలీదు. ఎందుకంటే ఓటు 5-10కి ఇచ్చే చీప్ ఐటమ్ లాంటిది కాదు. అది అంతరాత్మ ప్రబోధం, నిన్ను నడిపించే రాజ్యాంగం. దాని విలువ నేతలకు అర్థం కాకపోయినా సగటు ఓటరుకు మాత్రం బాగా తెలుసు. అందుకే తీర్పు చెప్పేశాడు. స్ట్రాంగ్ రూముల్లో భద్రం చేశాడు. ఎందరిని చెప్పినా, ఏది చేస్తామన్నా, ఏది సాధిస్తామన్నా అన్నిటినీ మౌనంగా ఆలకించాడు, భరించారు. మరి వారి మాటలకు మభ్యపడి ఓటు జారాడా? అలాంటిది భారత చరిత్రలో జరగనే జరగదు. ఎందుకో తెలుసా? ఓటర్లు సీతయ్య లాంటి వారు. ఎవ్వరి మాట వినరు. ఏం చేయాలో చేస్తారు, కాదు చేసేశారు, తలరాతలు రాసేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల పోరు ముగిసింది. ఇక ఫలితాల కోసం ఎదురుచూపులు. 5 ఏళ్లకోసారి వెలుగొందే మహారాజు ఏం తీర్పు తీర్చాడో మే 16వ తేదీ వరకు ఆగాల్సిందే. చూపుడు వేలుతో నేతల తలరాతలు మార్చేయనున్నాడు సగటు ఓటరు మహాశయుడు. అయితే ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటు మాత్రం తన మనస్సాక్షి ప్రకారం ఈవీఎంలలో భద్రపరిచాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో భద్రపరిచిన ఓట్లు ఎవరి తలరాతలను మార్చనున్నాయో వేచి చూడాలి. ఒక సంకుల సమరం ముగిసిపోయింది. వాగ్బాణ లాంటి వాగ్దానాలకు అలసిపోయిన సగటు ఓటరు చూపుడు వేలుతో తీర్పు చెప్పేశాడు. లక్షలాది గుంటూరు జిల్లా గుండె చప్పుళ్లను నిశ్శబ్దంగా తమలో ఇముడ్చుకుని నిండు గర్భిణుళ్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పోలీసు పహారా మధ్య బలమైన గదుల్లోకి చేరుకున్నాయి. అయితే ఓటరు ఏం చేశాడు ఎవ్వరికీ తెలియదు. అతను ముని, అతను తపస్వి, అతను నిరంతర అన్వేషి.
అన్నిటికంటే ముఖ్యం అతను సీతయ్య. ఎవ్వరి మాట వినడు. చెయ్యాలని నిర్ణయించుకున్నదేదో కాస్తా చేసేశాడు. ఎవ్వరికీ అర్థం కాడు, ఎవ్వరికీ చెప్పడు. కానీ ఏం చేయాలో ఎన్నికల కమిషన్ తొలి ప్రకటన విడుదల చేసిన రోజే నిర్ణయం తీసుకున్నాడు. పైకి నవ్వాడు, ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, ఆనందంగా కనిపించాడు. ఎవరేం చెప్పినా తలలాడించాడు. ఎలాంటి మాటల గారడీలు చేసినా మనస్సులో నవ్వుకుంటూ పైకి సీరియస్గా విన్నాడు. కోడి పిల్లలతో పసిపిల్లలతో మాట్లాడించారు, మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. టీవీ సీరియల్స్ చూసినట్టు చూశాడు, మిన్నకుండిపోయాడు. నాయకులకు బ్రహ్మరథాలు పట్టాడు, జేజేలు కొట్టారు. రోడ్ షోలకు వస్తే రాత్రంతా పడిగాపులు కాసి వారిని మరీ ప్రోత్సహించారు. ఇదంతా నిజమా? ఎవ్వరికీ తెలియదు. ఒకటి మాత్రం అందరికీ తెలుసు, ఎన్నికల పుణ్యమా అని కొందరికి కొద్ది రోజులు రాజభోజ్యాలు లభ్యమయ్యాయి. రోజువారీ పనులకెళ్ళి విసిగిపోయిన కష్టజీవులకు కాస్తంత పని మార్పు, కాస్తంత రిలీఫ్, ఏదో కొత్త పని చేస్తున్న ఫీలింగ్. అయితే వాళ్ళలా జెండాలు పట్టి రోజుకొకరి తరఫున తిరిగితే ప్రజలు నమ్మారా? తెలీదు. మరెందుకు చేశారలా? అది తెలీదు. ఎలా జరగాలో అలా జరిగిపోయింది. ఇలా ఒక అంకం ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో విరిగిన కాళ్ళెన్నో, పగిలిన తలలెన్నో, పోయిన ప్రాణాలెన్నో. ఎవరి కోసం చేశారీ బలిదానం? ఎవరిని ఉద్ధరించేందుకు చేశారీ రక్తతర్పణం? ఎవ్వరికీ తెలియదు. ఇన్నాళ్ళు చీకట్లో కుమిలిపోయిన ఇండియన్ కరెన్సీ మెల్లగా వెలుగు చూసింది. సగటు బడుగు జీవిని మభ్యపెట్టేందుకు పావులా మారింది. కొంత చేరింది, మరికొంత మొత్తం ఎక్కడికి చేరాలో అక్కడికే చేరిపోయింది. పోలింగ్ జరిగేందుకు మరికొన్ని రోజులు గడువు ఉండి ఉంటే మరికొన్ని లక్షలు వెలుగు చూసేవి. పాపం, వాటికి అదృష్టం లేదు. మరో 5 ఏళ్ల దాకా గాఢాంధకారంలో మగ్గిపోవలసిందే. ఇక రహస్యంగా తీర్పు చెప్పిన ఓటరు తనకేం పాపం తెలియదన్నట్లు ఎంత నిబ్బరంగా ఉన్నాడు. మా పని పూర్తి చేశాం అంటూ నిల్చుండిపోయాడు. లక్షల రూపాయలను పిచ్చి కాగితాల్లా పంచిపెట్టిన నేతల గుండెలు అరచేతుల్లో పెట్టుకొని అంతిమ తీర్పు కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఇప్పటిదాకా తమ వెంట ఉన్నవారు వారికే ఓటు వేశారా? తెలీదు. ఎందుకంటే ఓటు 5-10కి ఇచ్చే చీప్ ఐటమ్ లాంటిది కాదు. అది అంతరాత్మ ప్రబోధం, నిన్ను నడిపించే రాజ్యాంగం. దాని విలువ నేతలకు అర్థం కాకపోయినా సగటు ఓటరుకు మాత్రం బాగా తెలుసు. అందుకే తీర్పు చెప్పేశాడు. స్ట్రాంగ్ రూముల్లో భద్రం చేశాడు. ఎందరిని చెప్పినా, ఏది చేస్తామన్నా, ఏది సాధిస్తామన్నా అన్నిటినీ మౌనంగా ఆలకించాడు, భరించారు. మరి వారి మాటలకు మభ్యపడి ఓటు జారాడా? అలాంటిది భారత చరిత్రలో జరగనే జరగదు. ఎందుకో తెలుసా? ఓటర్లు సీతయ్య లాంటి వారు. ఎవ్వరి మాట వినరు. ఏం చేయాలో చేస్తారు, కాదు చేసేశారు, తలరాతలు రాసేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల పోరు ముగిసింది. ఇక ఫలితాల కోసం ఎదురుచూపులు. 5 ఏళ్లకోసారి వెలుగొందే మహారాజు ఏం తీర్పు తీర్చాడో మే 16వ తేదీ వరకు ఆగాల్సిందే. చూపుడు వేలుతో నేతల తలరాతలు మార్చేయనున్నాడు సగటు ఓటరు మహాశయుడు. అయితే ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటు మాత్రం తన మనస్సాక్షి ప్రకారం ఈవీఎంలలో భద్రపరిచాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో భద్రపరిచిన ఓట్లు ఎవరి తలరాతలను మార్చనున్నాయో వేచి చూడాలి. ఒక సంకుల సమరం ముగిసిపోయింది. వాగ్బాణాల లాంటి వాగ్దానాలకు అలసిపోయిన సగటు ఓటరు చూపుడు వేలుతో తీర్పు చెప్పేశాడు. లక్షలాది గుంటూరు జిల్లా గుండె చప్పుళ్లను నిశ్శబ్దంగా తమలో ఇముడ్చుకుని నిండు గర్భిణుళ్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పోలీసు పహారా మధ్య బలమైన గదుల్లోకి చేరుకున్నాయి. అయితే ఓటరు ఏం చేశాడు? ఎవ్వరికీ తెలియదు. అతను ముని, అతను తపస్వి, అతను నిరంతర అన్వేషి. అన్నిటికంటే ముఖ్యం అతను సీతయ్య. ఎవ్వరి మాట వినడు. చెయ్యాలని నిర్ణయించుకున్నదేదో కాస్తా చేసేశాడు. ఎవ్వరికీ అర్థం కాడు, ఎవ్వరికీ చెప్పడు. కానీ ఏం చేయాలో ఎన్నికల కమిషన్ తొలి ప్రకటన విడుదల చేసిన రోజే నిర్ణయం తీసుకున్నాడు. పైకి నవ్వాడు, ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, ఆనందంగా కనిపించాడు. ఎవరేం చెప్పినా తలలాడించాడు. ఎలాంటి మాటల గారడీలు చేసినా మనస్సులో నవ్వుకుంటూ పైకి సీరియస్గా విన్నాడు. కోడి పిల్లలతో పసిపిల్లలతో మాట్లాడించారు, మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. టీవీ సీరియల్స్ చూసినట్టు చూశాడు, మిన్నకుండిపోయాడు. నాయకులకు బ్రహ్మరథాలు పట్టాడు, జేజేలు కొట్టారు. రోడ్ షోలకు వస్తే రాత్రంతా పడిగాపులు కాసి వారిని మరీ ప్రోత్సహించారు. ఇదంతా నిజమా? ఎవ్వరికీ తెలియదు. ఒకటి మాత్రం అందరికీ తెలుసు, ఎన్నికల పుణ్యమా అని కొందరికి కొద్ది రోజులు రాజభోజ్యాలు లభ్యమయ్యాయి.
రోజువారీ పనులకెళ్ళి విసిగిపోయిన కష్టజీవులకు కాస్తంత పని మార్పు, కాస్తంత రిలీఫ్, ఏదో కొత్త పని చేస్తున్న ఫీలింగ్. అయితే వాళ్ళలా జెండాలు పట్టి రోజుకొకరి తరఫున తిరిగితే ప్రజలు నమ్మారా? తెలియదు. మరెందుకు చేశారలా? అది తెలియదు. ఎలా జరగాలో అలా జరిగిపోయింది. ఇలా ఒక అంకం ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో విరిగిన కాళ్ళెన్నో, పగిలిన తలలెన్నో, పోయిన ప్రాణాలెన్నో. ఎవరి కోసం చేశారు ఈ బలిదానం? ఎవరిని ఉద్ధరించేందుకు చేశారు ఈ రక్తతర్పణం? ఎవ్వరికీ తెలియదు. ఇన్నాళ్ళు చీకట్లో కుమిలిపోయిన ఇండియన్ కరెన్సీ మెల్లగా వెలుగు చూసింది. సగటు బడుగు జీవిని మభ్యపెట్టేందుకు పావులా మారింది. కొంత చేరింది, మరికొంత మొత్తం ఎక్కడికి చేరాలో అక్కడికే చేరిపోయింది. పోలింగ్ జరిగేందుకు మరికొన్ని రోజులు గడువు ఉండి ఉంటే మరికొన్ని లక్షలు వెలుగు చూసేవి. పాపం, వాటికి ఆ అదృష్టం లేదు. మరో 5 ఏళ్ల దాకా గాఢాంధకారంలో మగ్గిపోవలసిందే. ఇక రహస్యంగా తీర్పు చెప్పిన ఓటరు తనకేం పాపం తెలియదన్నట్లు ఎంత నిబ్బరంగా ఉన్నాడు. మా పని పూర్తి చేశాం అంటూ నిల్చుండిపోయాడు. లక్షల రూపాయలను పిచ్చి కాగితాల్లా పంచిపెట్టిన నేతల గుండెలు అరచేతుల్లో పెట్టుకొని అంతిమ తీర్పు కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఇప్పటిదాకా తమ వెంట ఉన్నవారు వారికే ఓటు వేశారా? తెలీదు. ఎందుకంటే ఓటు 5-10కి ఇచ్చే చీప్ ఐటమ్ లాంటిది కాదు. అది అంతరాత్మ ప్రబోధం, నిన్ను నడిపించే రాజ్యాంగం. దాని విలువ నేతలకు అర్థం కాకపోయినా సగటు ఓటరుకు మాత్రం బాగా తెలుసు. అందుకే తీర్పు చెప్పేశాడు. స్ట్రాంగ్ రూముల్లో భద్రం చేశాడు. ఎందరిని చెప్పినా, ఏది చేస్తామన్నా, ఏది సాధిస్తామన్నా అన్నిటినీ మౌనంగా ఆలకించాడు, భరించారు. మరి వారి మాటలకు మభ్యపడి ఓటు జారాడా? అలాంటిది భారత చరిత్రలో జరగనే జరగదు. ఎందుకో తెలుసా? ఓటర్లు సీతయ్య లాంటి వారు. ఎవ్వరి మాట వినరు. ఏం చేయాలో చేస్తారు. కాదు చేసేశారు. తలరాతలు రాసేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.